దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇంత మంచి అవకాశాన్ని కలిగించిన పరిశుద్ధాత్మ దేవునికే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపించుచూ ఉన్నాను. వాక్యం గూర్చిన అవగాహన అనే ఈ కార్యక్రమం అందరికీ అవగాహన కలుగుటకై మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ 1248వ ఎపిసోడ్గా యెహోషువ గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం అండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయంలో యోర్దాను నదిలో అద్భుత కార్యాన్ని గురించి మనం విన్నాం. ఈ యోర్దాను నదిలో ప్రజలను జ్ఞాపకాన్ని ఇచ్చే రాళ్లను గురించి కూడా మనకి తెలుస్తూ ఉంది. నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయాయి. 3వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా పాయలుగా చీల్చినట్టుగానే యోర్దాను నదిని కూడా రెండుగా చీల్చాడు ఆయన. ఈ యొక్క స్పష్టమైన అద్భుతాన్ని మనం చూస్తే జీవం కలిగిన దేవుడు వారి మధ్యన ఉన్నాడని నిరూపణ అయినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడం అనే సవాలును ఎదుర్కోవడానికి ఈ అనుభవపూర్వకమైన దేవుని ప్రభావ ప్రదర్శన ఆయన ప్రజలను బలపరిచింది. శక్తి లేకపోతే వారి ప్రాకారాలు గల పట్టణాలను, ఉన్నత దేహులను, శత్రువులను జయిస్తూ ముందుకు వెళ్ళగలిగేవారు కారు. కేవలం ఇది దేవుని శక్తి ద్వారా మాత్రమే దేవుడు వారి మధ్యలో ఉన్నారనేది మాత్రమే మనకు అర్థమవుతూ ఉంది. అయితే 4వ అధ్యాయాన్ని మనం చూస్తే ప్రజలంతా యోర్దాను నది దాటడం అయిపోయిన తర్వాత యెహోషువతో యెహోవా చెప్పాడు, ప్రజల్లో నుండి 12 మందిని ఏర్పాటు చేయి, ఒక్కొక్క వంశం నుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేయి, నదిలో యాజకులు నిలిచిన చోటు చూడమని వారితో చెప్పు. అక్కడ 12 రాళ్లను వెతికి వాటిని మీతో పాటు తీసుకుని వెళ్ళాలి. ఈ రాత్రి మీరు నివాసం చేసే స్థలంలో ఈ రాళ్లను ఉంచండి. కనుక యెహోషువ ఒక్కొక్క వంశం నుండి ఒక్కొక్క మనిషిని ఏర్పాటు చేశాడు. తర్వాత ఆ 12 మంది అతన్ని సమావేశపరిచారు. యెహోషువ వాళ్ళతో చెప్పాడు, మీ యెహోవా దేవుని పవిత్ర పెట్టె నీళ్ళలో ఉన్న చోటుకు వెళ్ళండి. ఇశ్రాయేలీలు 12 వంశాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాయి అక్కడ ఉంటాయి. ఆ రాతిని మీ భుజం మీద మొయ్యండి. ఈ రాళ్ళు మీ మధ్య గుర్తుగా ఉంటాయి. భవిష్యత్తులో మీ పిల్లలు ఈ రాళ్ళ యొక్క భావం ఏమిటి అని మిమ్మల్ని అడుగుతారు. అంటే తల్లిదండ్రులు తమ పిల్లల విశ్వాసాన్ని గురించి శ్రద్ధ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది. ద్వితీయోపదేశకాండం 6:7 చెప్పినట్లుగా దేవుని శక్తి గురించి, ఆయన నమ్మకత్వాన్ని గురించి తల్లిదండ్రులు తమ పిల్లలకు బోధించడానికి యోర్దాను ఒడ్డున ఉన్న ఆ జ్ఞాపకార్థమైన రాళ్ల కొండ, అక్కడ వేసిన రాళ్ల గొప్ప అవకాశాన్ని కలిగిస్తుంది. అలాంటి బోధన ద్వారా పిల్లలు ఎల్లప్పుడూ మీ దేవుడైన యెహోవా యందు భయభక్తులు నిలుపుటకు ఎంతో శ్రద్ధాభక్తులు చూపిస్తారు. అది మనం నేర్పించాలి అనేది ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ఆ రాళ్ళను చూసి అడుగుతున్నప్పుడు చెప్పాలి, యోర్దాను దగ్గర దేవుడు చేసిన అద్భుతం, యెహోషువతో దేవుడు ఎలా తోడుగా ఉన్నాడు, ప్రజలకు దేవుడు ఎలాగా ఎర్ర సముద్రం దగ్గర దారి చూపినట్లు ఇక్కడ ఎలా దారి చూపాడు, ఈ రోజుల్లో మనకి ఎలా దారి చూపుతారో అనేది ప్రతి విషయం బిడ్డలకు మనం బోధించాలన్నమాట. అయితే యోర్దాను నదిలో నీరు ప్రవహించకుండా యెహోవా ఇలా చేశాడని మీ పిల్లలతో చెప్పండి. యెహోవా ఒడంబడిక పెట్టె నీళ్ళలో దిగగానే నీరు నిలిచిపోయాయి. ఈ విషయాన్ని శాశ్వతంగా జ్ఞాపకం ఉంచుకునేందుకు ఆ రాళ్ళు ఇశ్రాయేలు ప్రజలకు తోడ్పడతాయి. కనుక ఇశ్రాయేలు ప్రజలు యెహోషువకు విధేయులయ్యారు. యోర్దాను నది మధ్యలో నుండి 12 రాళ్ళు వాళ్ళు మోసుకుని వెళ్ళారు. ఇశ్రాయేలీలు 12 వంశాల్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క రాయి ఉంది. యెహోషువకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారమే వారు ఇలా చేశారు. ఆ మనుషులు ఆ రాళ్ళు మోసుకుని పోయి వారు నివాసం చేసిన చోట వాటిని ఉంచారు. యెహోవా యొక్క పవిత్ర పెట్టెను మోస్తున్నప్పుడు యోర్దాను నది మధ్యలో యాజకులు నిలిచిన చోట కూడా యెహోషువ 12 రాళ్ళు ఉంచాడు. నేటికి ఆ రాళ్ళు అక్కడ ఉన్నాయి. ప్రజలు చేయాల్సిందేమిటో చెప్పమని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించాడు. యెహోషువ చేయాలని మోషే చెప్పిన సంగతులే అవి. కనుక మోస్తున్న యాజకులు నది మధ్యలోనే నిలబడి ఉన్నారు. ప్రజలు త్వరపడి నది దాటారు. ప్రజలు నదిని దాటిపోవడం అయిపోగానే యాజకులు యెహోవా పెట్టెను ప్రజల ఎదుటికి మోసుకుని వెళ్ళారు. రూబేను, గాదు వంశాలు, మనష్షే వంశంలోని సగం మంది మగవాళ్ళు మోషే వారికి చెప్పిన వాటికి విధేయులయ్యారు. మిగతా మనుషుల ముందు మీరు నది దాటారు. వీళ్ళు యుద్ధానికి సిద్ధపడ్డారు. దేవుని వారికి వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకునేందుకు మిగిలిన ప్రజలకు సహాయం చేయడానికి వీరు వెళ్ళారు. యుద్ధానికి సిద్ధపడిన వారు సుమారు 40,000 మంది సైనికులు యెహోవా ఎదుట సాగిలపడిపోయారు.
ఎరుకో మైదానాల దిశగా వారు సాగి వెళ్ళారు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలందరికీ యెహోషువను ఒక మహా మనిషిగా యెహోవా చేశాడు. అప్పటి నుంచి ప్రజలు యెహోషువను గౌరవించారు. మోషేను వారు గౌరవించినట్లే యెహోషువను కూడా వారి జీవిత కాలం అంతా గౌరవించారు. ఆ పెట్టెను మోస్తున్న యాజకులు ఇంకా నదిలో నిలబడి ఉండగానే యాజకులను నదిలో నుండి బయటికి రమ్మని ఆజ్ఞాపించు అంటూ యెహోవా యెహోషువతో చెప్పాడు. కనుక యెహోషువ యాజకులకు యొర్దాను నదిలో నుండి బయటికి రండి అని ఆజ్ఞాపించాడు. యాజకులు యెహోషువకు విధేయులయ్యారు. వారు ఆ పెట్టెను మోసుకుని నదిలో నుండి బయటకు వచ్చారు. యాజకుల పాదాలు నది ఆవలి ఒడ్డున నేలను తాకగానే నదిలో నీరు మరలా ప్రవహించటం మొదలుపెట్టింది. ప్రజలు నది దాటి వెళ్లకు ముందులాగా నీరు గట్ల మీద పొర్లిపోయాయి. మొదటి నెల 10వ రోజున ప్రజలు యొర్దాను దాటారు. ఎరికోకు తూర్పున గిల్గాలులో ప్రజలు గుడారాలు వేశారు. యొర్దాను నదిలో నుండి తీసుకున్న 12 రాళ్లను ప్రజలు వారితో మోసుకుని వెళ్లారు. ఆ రాళ్లను గిల్గాలులో యెహోషువ నిలవబెట్టాడు. అప్పుడు యెహోషువ ప్రజలతో చెప్పాడు, ఈ రాళ్ళు ఏమిటి అని భవిష్యత్తులో మీ పిల్లలు తల్లిదండ్రులు అడుగుతారు. ఏ విధంగానైతే ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని ఆరిన నేల మీద దాటి వెళ్లారో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు ఈ రాళ్ళు తోడ్పడతాయని పిల్లలతో మీరు చెప్పాలి. మీ యెహోవా దేవుడు ఆ నదిలో నీటి ప్రవాహాన్ని నిలిపివేశాడు. ప్రజలు దాన్ని దాటిపోయేందుకు తమ వరకు నది ఎండిపోయింది. మోయేంత వరకు ఎండిపోయింది నది. ఎర్ర సముద్రం దగ్గర ప్రజలు యెహోవా ఏం చేశాడో యొర్దాను నది దగ్గర కూడా ఆయన అలాగే చేశాడు. ప్రజలు దాటి వెళ్ళగలిగేందుకు ఎర్ర సముద్రంలో నీళ్లను యెహోవా నిలిపివేశాడని జ్ఞాపకం ఉంచుకోండి. యెహోవాకు మహాశక్తి ఉంది. ఈ దేశ ప్రజలంతా తెలుసుకోవాలని ఆయన దీన్ని చేశాడు. అప్పుడు ఆ ప్రజలు మీ యెహోవా దేవునికి ఎల్లప్పుడూ భయపడి ఉంటారు. ఈ యొక్క మాటలు ఎప్పుడైతే వింటారో ప్రజలందరూ భయపడి ఉంటారని మరి యెహోవా దేవుని యొక్క ఉద్దేశం అన్నట్లుగా ఇక్కడ మనకి తెలియచేయబడతా ఉంది. దేవుని యందు భయభక్తులు బిడ్డలకు మనం నేర్పాలి. ఏమిటి అంటే దేవుడు చేసిన అద్భుతాలని చెప్పి. అలాగే ఈ రాళ్ళు ఎందుకని తల్లిదండ్రులు దేవుని ప్రజలకు అనుగ్రహించే రక్షణ కృపలను గురించి రానున్న తరాల వారు గుర్తుపెట్టుకోవడానికి రాళ్ల చిహ్నాలు తరచుగా ఉపయోగపడేవి. నేటి విశ్వాసులు కూడా మనం ఎలా ఉండాలంటే ఈరోజు విశ్వాసంలో ఉన్న మనం కూడా మనకు దేవుడు చేసిన మంచి కార్యాలను జ్ఞాపకం చేసుకోవడానికి కొన్ని వస్తువులను కానీ కొన్ని స్థలాలను కానీ జ్ఞాపకార్థంగా పెట్టుకోవచ్చు. ఈ లోకంలో జీవితాంతం దేవుడు తమకు మార్గదర్శిగా సహాయకుడిగా ఉండడానికి దేవుని పిల్లలకు ఈ జ్ఞాపికలు సాధనాలుగా ఉండాలి. ఎప్పుడూ మనం దేవుణ్ణి మరి ఆయన చేసిన ప్రతి అద్భుతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చి మన పితరుల నుంచి నేర్చుకున్న అనేకమైన విషయాలు మన బిడలకి చెప్పేవారిగా మనం ఉండాలి. మన జీవితంలో దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని ప్రతి పరిస్థితిని మనం చెప్పేవారిగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం కోరుకుంటా ఉంది. మన ఇతరులకు దేవుడు చేసిన ప్రతి అద్భుతాన్ని బోధించేవారిగా దేవుని నామాన్ని మహిమపరిచేవారిగా మనం ఉండాలి. కానీ అట్టి కృపను మనం కలిగి ఉండాలి. ఎందుకనంటే దేవుడు చేసిన అద్భుతాన్ని దేనిని మర్చిపోవడానికి మనకి వీల్లేదు. ఎందుకంటే ఆయన ప్రతి పరిస్థితి నుంచి మనల్ని విడుదల చేసిన రీతి, ప్రతి పరిస్థితి నుంచి మన జీవితంలో ఆయన చేసిన అద్భుతం, మనల్ని పోషించిన విధానం, మనల్ని నడిపిస్తున్న రీతి, మనం రక్షించుకున్న విధానం, మన కొరకు ఆయన ప్రాణం పెట్టిన తీరు, ఇవన్నీ కూడా బిడ్డలకి ఎప్పటికప్పుడు మనం చెప్తూ ఉండాలి. అప్పుడే వారి జీవితాల్లో మర్చిపోకుండా వారి పిల్లలకు వారి సాక్షులుగా ఉంటారు. వారి బిడ్డలకు వారి సాక్షులుగా ఉంటారు. దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో ఎంత గొప్పవి అని అంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనపడవు, హృదయానికి గోచరం కావు, మన మనసుకు అర్థం చేసుకోలేని అనేకమైన విషయాలు మన పట్ల చేస్తూ ఉన్నారు. ఎన్నో పరిస్థితులు దాటి వస్తున్నామంటే ప్రతిరోజు అద్భుతంతోనే మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఆ ఖడ్గము, ఆ బలహీనత, ఆ శ్రమ మనం దాటి వస్తున్నామంటే దేవుడు మనతో కూడా నడుస్తున్నారు అనేది అర్థమవుతా ఉంది. కాబట్టి ఆలోచించండి. దేవుని కార్యాలు చెప్పకుండా మానొద్దు, చెప్పకుండా ఉండకూడదు. ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎప్పుడూ సాక్షిగా ఉండాలి. దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన జీవితాన్ని గడపాలి. ఆ రాళ్ళు మన రక్షణకు, మన జీవితాలకు, మన పితరుల పట్ల దేవుడు చేసిన మహా అద్భుతానికి సూచనగా ఉన్నాయి. అలాగే మనము కూడా ఇతరులకు అంత అద్భుతంగా దేవుని యొక్క కార్యాలను చూపించేవారుగా, దేవుని నామాన్ని మహిమపరిచేవారుగా ఉండాలని కోరుకుంటూ అట్టి గొప్ప పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి కుటుంబాలకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అండి. మహోన్నతుడ సర్వాధికారి అయిన తండ్రి, నీకే వందనాలు.
అయా నీ కృప ద్వారా ఇంతవరకు నీ మాటలు వినడానికి ఉదయకాల సమయంలో మాకు అవకాశం ఇచ్చారు. ఈ మాటలు మా జీవితాల్లో నెరవేర్చబడినట్లుగా మేము కూడా అటు రీతిగా ప్రవర్తించినట్లుగా సహాయం చేయండి. ఇతరులకు మాదిరిగా మమ్మల్ని ఉంచండి. మా బిడలకు సాక్షులుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. మా నోట నీ సాక్ష్యాన్ని ఉంచమని ప్రార్థిస్తున్నాం. వెనుక ఉన్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ ఈ ఉదయకాలం ఈ మాటలు మా హృదయంలో గ్రహించుకునే జ్ఞానాన్ని మాకు దయచేయమని, ఎవరిని క్షమించాలో ఈ ఉదయకాలం ఎవరిని నీ సన్నిధికి చేర్చాలో, ఎవరి గురించి విజ్ఞాపన చేయాలో తెలియచేయమని మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీ నామమునకు ఆరోపిస్తూ సహాయం చేస్తున్న దేవునికి మహిమ చెల్లిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ప్రార్థించుచు ఉన్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు.